రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని బీసీ సంఘం నాయకులు న్యాయమి భారత్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా కాశీబుగ్గలోని సిటీలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీసీలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, బీసీలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారని, ఇక రాష్ట్రంలో మిగిలి ఉన్న కార్పొరేషన్ పదవులు బీసీలకే కేటాయించాలని అన్నారు. ఈ నెల 18వ తేదీన పార్లమెంట్ లో పెట్టి మహిళా బిల్లులో మహిళా సబ్ కోటా కేటాయించి పెద్ద ఎత్తున మహిళలకు న్యాయం చేయాలని భరత్ డిమాండ్ చేశారు. దేవుడు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణ బీసీ ప్రజా సంఘం ఆధ్వర్యంలో తాత్కాలిక మా కార్యాలయంలో ఈ యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్పొరేటర్లకు, బీసీ నాయకులకు, తెలంగాణ బీసీ ప్రజా సంఘం మహిళా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో బీసీలకు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ఏర్పడినటువంటి తెలంగాణ బీసీ ప్రజా సంఘం గతంలో కూడా అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటులో మా వంతు కృషి చేయడం జరిగింది. ఇవాళ ప్రధానంగా వచ్చేటటువంటి వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు రాజకీయ శక్తిగా ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. అన్ని రాజకీయ పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు అత్యధికంగా సీట్లు కేటాయించి రాజకీయంగా వారికి అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా ఈ పూలే జయంతి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇలా అదేవిధంగా ఇవాళ రెండో విడత ఇలా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. మరి మిగతా కార్పొరేషన్ చైర్మన్లు, మిగతా నామినేట్ పదవులు కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టిగా పార్టీ కోసం పనిచేసినటువంటి బీసీ నాయకులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మరి బీసీ నాయకులకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు అవకాశాలు కల్పించి వారి రాజకీయ భవిష్యత్తుకు అండగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం.